మండలిలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సాధికారంగా చెప్తున్నాం. మేము చెప్పిన అంకెలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. ఇది బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహితంగా రుజువు చేయమండి తప్ప ఇట్లా గాలి మాటలు మాట్లాడితే కుదరదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఆయన తెలంగాణ మీద తీసుకుపోయినాక నేను రాష్ట్రం చెప్పిన ఈ రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయింది. గత ప్రభుత్వం చెప్తే ఉద్యమం నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రేల్ రోకో దాంట్లో సీతాఫల్ మండి నుంచి పారిపోయిన ఘనత ఆ పేపర్ కటింగ్స్ ఇస్తాను. మీరే ఉద్యమకారులు. పారిపోయిన వ్యక్తి నువ్వు, పారిపోయిన వ్యక్తి. ప్లీజ్ సైలెంట్. దయచేసి కూర్చోవాలి. మీరు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. పల్ల గారు ప్లీజ్ కైండ్లీ మీరు కూర్చోండి. క్వశ్చన్ నంబర్ 1909 గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు షబీర్ అలీ గారు. రైట్ అధ్యక్ష, దీనికి సమాధానం చెప్పే ముందు ఇంతసేపు చర్చ జరిగిందని కూడా నేను ఒక మాట చెప్పాల్సిన అక్కడ ఉంది అధ్యక్ష. మీరు పారిపోయిందనే ముచ్చటకు మీరు మీ సమాధానం చెప్పండి. పారిపోయిందనే ముచ్చట వారు స్పష్టంగా కేటీఆర్ గారు చూయించుకుంటూ మాట్లాడినారు. కేటీఆర్ గారు ఉద్యమ సందర్భంలో ఎన్నిసార్లు అరెస్ట్ అయినరో, సీతాఫల్ మండలిలో అరెస్ట్ అయ్యి గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఎన్ని గంటలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. పారిపోయిన సంగతి ప్రజలు చెప్పిండ్రు, ప్రజలు పారదోలిండ్రు, ఎవరి దూరాలు తోలిండ్రు, ఎవరు ఎక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? దయచేసి క్వశ్చన్లోకి వెళ్ళండి. ప్రజలు పారదోలిండ్రు. ఏడు నీకు ఇచ్చేది ఒక్క విషయం చెప్పే కాదు చాలు, కూర్చో అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న సమాధానం. ఏ ప్రశ్న సమాధానం? అవునండి. రైట్ ఉంది. క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారు. ప్రశ్నలో మాట్లాడదాం. మీ ప్రశ్నలో మాట్లాడండి. గంటలు మీ క్వశ్చన్ లో మాట్లాడండి. గంటలు రోజులు వారాలు చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారాలు కూడా సిద్ధంగా ఉన్నాం మేము. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం 27/12/2016 తేదీ గల లేఖ నెంబర్ 63/2015 ద్వారా ఉప కీలక సాంకేతికతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగోడు మండలంలో 4x270 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని తెలిపింది. 21/2017 తేదీన జరిగిన సమావేశంలో నిపుణుల మిదింపు కమిటీ పర్యావరణ క్లియరెన్స్కు సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ 2017 మార్చి చివరి నాటికి ఇది రావచ్చని ఆశించడం అవుతుంది. సి ప్రశ్న సమాధానం పర్యావరణ క్లియరెన్స్ అందిన వెంటనే టిఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు సమ్మతి కోసం ప్రతిపాదన సమర్పించడం అవుతుంది. అది అందిన తర్వాత పనులను వెంటనే ప్రారంభించవుతుంది అధ్యక్ష. అయితే ఈ సమాధానం పంపిన తర్వాత లేటెస్ట్గా కూడా డెవలప్మెంట్ ఉంది. ఈసీ ఎంఓఎఫ్ నుంచి సమాచారం ఇచ్చింది. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా 27వ తారీఖు నాడు అనుమతి ఇవ్వడానికి మేము రెడీగా ఉండమని చెప్పింది. 1 ఏప్రిల్ నుండి పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. షబీర్ భాయ్. అధ్యక్ష, షేర్ అంటే తమరంటే మాకు తెలిసిన అధ్యక్ష 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి మంత్రి అయి ఇన్ని సంవత్సరాల నుంచి
ఈ హౌస్లలో ఆ హౌస్లో కానీ ఈ హౌస్లో ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడైనా మీ ఆదేశాలకు గౌరవించే వాళ్ళలో మేము ఒకటి. కాబట్టి మీరు ఏమన్నారు, ఈ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ అంటే మీ మర్యాదతో మాకు ఆన్సర్ అసంతృప్తి ఉన్నా కూడా మేము కూర్చుందామంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ లేపినారు. మీ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏమంటే, మా సభ్యులు సుధాకర్ రెడ్డి గారు ఏమి అడిగినారంటే శాండ్ విషయంలో గురిసే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్ హౌస్ కమిటీకి మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా నేను మినిస్టర్ గారు కోరేది ఏమంటే, ఒకరికొకరు ఛాలెంజ్లు కాకుండా మీరు ఐదర్ హౌస్ కమిటీ ఆర్ జ్యుడిషియల్ కమిటీ వేసి మా సభ్యుడు అంటుండే ఐ విల్ ప్రూవ్ చేస్తాను, లేకుంటే ఈ సభ నాకు ఏం శిక్షిస్తే ఐఎమ్ రెడీగా ఉన్నాను అని మాకు చెప్తున్నారు. మీరు కూడా అంటున్నారు నేను పోయేందుకు రెడీగా ఉన్నాను అన్నారు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి, మేము ప్రూవ్ చేయకుంటే మేము ఏ దానికైనా ఉంటామని చెప్పి, ఒకవేళ మినిస్టర్ గారు ఇస్తే ఉంది, లేకుంటే ఈ ఆన్సర్ అసంతృప్తిగా ఉంది, మాకు బుల్డోజ్ చేస్తున్నారు, మీకు మైక్ ఇచ్చినారు చేస్తున్నారు. కాబట్టి మేము మా 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 డిమాండ్ మీరు ఒప్పుకుంటలేరు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద మేము వాకౌట్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 2000 బోడకుంటి వెంకటేశ్వర్లు గారు, గౌరవ మంత్రులు అన్న నాగేశ్వరరావు గారు. I put the question, sir. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్న, దాదాపు 20 కిలోమీటర్ల మేరకు 3 భాగాలుగా జనగాం పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు రహదారిని ప్రతిపాదించడం అయింది. 9 కిలోమీటర్ల పొడవు గల బైపాస్ యాదగిరిగుట్ట నుండి వరంగల్ రోడ్డుపై జనగామ వద్ద NHAI నిర్మిస్తున్నది. దీని 4 వరుసలతో ప్రస్తుతం ఉన్న NH 163 యొక్క కుడివైపున భారత జాతీయ రహదారుల సంస్థ చేపట్టింది. పని పురోగతిలో ఉంది అధ్యక్ష. జనగాం పట్టణానికి 4 కిలోమీటర్ల పొడవుతో ఎడమవైపున మరో బైపాస్ రోడ్డు అంటే జనగామ దుద్దిడ సిద్దిపేట రోడ్డును హైదరాబాద్ వైపు NH 163కు అనుసంధానిస్తుంది. ఇందుకోసం R&B అధికారులు NH ద్వారా DPR తయారీలో ఉంది అధ్యక్ష. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం. పై 2 బైపాసులను కలిపే 7 కిలోమీటర్ల పొడవైన మిగిలిన భాగం అనగా జనగామ దుద్దిడ సిద్దిపేట రోడ్డు